దేవుడు మనకి తన ఆస్తిని పంచుతానంటున్నాడు. ఎలా అన్నాడంటే, నా సింహాసనం మీద నేను మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటా. ఇది దేవుడు మానవులకు చేసినటువంటి వాగ్దానం, తన పిల్లలకు చేసినటువంటి వాగ్దానం. ఎవరైతే ఆయన అర్థం చేసుకుంటారో, ఆయన బాటలో నడుస్తారో, యుగయుగాల సంతోషాన్ని, యుగయుగాల ఆనందాన్ని తమ వశం చేసుకుంటారు. మన భక్తి అనేది దానికోసమే. చాలా మంది ఏమనుకుంటారంటే, ఆ భక్తి దేవుని ప్రకటించడం, దేవుని మార్గాల్లో నడవటం, ఇవన్నీ ఏంటి, మనకెందుకు ఇవన్నీ అనే భావజాలంలో కొంతమంది ఉన్నారు. మీరు గ్రహించండి ప్రియమైన దేవుని ప్రజలారా జాగ్రత్తగా. అసలు దేవుని గురించి తెలుసుకోవటం, దేవుణ్ణి ప్రేమించటం, భక్తి చేయటం, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అని అంటే, నిత్య జీవితం అనే ఆస్తిని సంపాదించుకోవడానికి సంబంధించినవి. అసలు నిత్య జీవితం అనే ఆస్తి ఎందుకు సంపాదించుకోవాలి? ఈ లోకం మీకు యోగ్యమైనది కాదు గనుక. ఇక్కడ మీరు యుగయుగాలు తరతరాలు ఉండటం సాధ్యం కాదు గనుక. తన పిల్లలు పాపం చేసి తనతో సంబంధాలు తెంపేసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు ఆయనకు దూరం అయిపోయి ఆయన ఇచ్చే ఆస్తిని స్వీకరించకుండా, ఆయన ఇచ్చే సంతోషాన్ని స్వీకరించకుండా నిత్యాగ్నికి వెళ్ళిపోతున్నారు కాబట్టి, అక్కడి నుంచి తిరిగి తీసుకురావాలన్నది తండ్రి యొక్క అభీష్టం.